ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు తన పత్నులతో చక్కగా జలక్రీడలు చేస్తూ అంతర్ధానమయ్యాడు. దాంతో ఆ పత్నులందరూ ఆ కృష్ణుణ్ణి స్మరిస్తూ ఆయన వియోగ దుఃఖాన్ని భరించలేక ప్రకృతిలో ఉన్నటువంటి సముద్రుణ్ణి, చంద్రుణ్ణి, పక్షులను చూచి వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సన్నివేశంలో ఉన్నాం. కిం త్వాచరితమస్మాభిః మలయా నిలతే అప్రియం గోవిందాపాంగ నిర్భిన్నే హృదీరయసినః స్మరం. ఓ చల్లని మలయమారుతమా, నీవు మమ్మల్ని స్పృశిస్తూ ఉంటేనే మాలో మన్మథతాపం పెరిగిపోతూ ఉన్నది. అసలే శ్రీకృష్ణ వియోగంతో గాయపడి ఉన్నటువంటి మమ్మల్ని నువ్వు మళ్ళీ నీ స్పర్శతో మమ్మల్ని స్పృశించి ఇంకా ఇంకా వేదనకు గురి చేస్తున్నావు. మాలో ఉన్నటువంటి కాముణ్ణి ప్రజ్వలింపజేస్తూ ఉన్నావు. ఆ గోవిందుని యొక్క చూపులు, క్రీగంటి చూపులతోనే మేము ఎంతో మన్మథతాపాన్ని పొందుతూ ఉంటాం. ఆ స్వామి ఒక్కసారి మమ్మల్ని ఇలా చూశారంటే మాలో అనేక రకములైనటువంటి భావాలు కలుగుతాయి. ఆ విధంగా పరమాత్మ చూపుతోనే మన్మథావస్థకి చేరినటువంటి హృదయము కలిగిన మమ్మల్ని ఓ మలయమారుతమా నీవు మరింత బాధ పెడుతున్నావు, మాలో ఉద్రేకాన్ని కలిగిస్తున్నావు. మేఘశ్రీమన్ త్వమసి దయితో యాదవేంద్రస్య నూనం శ్రీవత్సాంకం వయమివ భవాన్ ధ్యాయతి ప్రేమబద్ధః అత్యుత్కంఠశబలహృదయో అస్మద్విధో బాష్పధారాః స్మృత్వా స్మృత్వా విసృజసి ముహుః దుఃఖదః తత్ప్రసంగః. ఓ మేఘుడా, ఇప్పుడు మేఘుణ్ణి చూచి మాట్లాడుతున్నారు ఆ స్త్రీలు, పత్నులు, కృష్ణ పత్నులు. ఓ మేఘుడా, నీ గురించి చెప్పాలంటే నువ్వు నిజంగా శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ఇష్టుడవు. ఎందువల్లంటే స్వామి స్వరూపం కూడా సాంద్రమైనటువంటి మేఘంతో సమానమైనటువంటి వర్ణం కలిగినది కాబట్టి, ఆయన హృదయంలో శ్రీవత్సం అనేటువంటి చిహ్నం కూడా ఉన్నది కాబట్టి, ఓ మేఘుడా, నువ్వంటే స్వామివారికి ప్రత్యేకమైన అభిమానం. అలాగే ఆ శ్రీకృష్ణ స్వామి అంటే నీకు కూడా మిక్కిలి ఇష్టమే కదా. అందువల్ల ఆయన్నే నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావా? శ్రీవత్సాంకం వయమివ భవాన్ ధ్యాయతి ప్రేమబద్ధః. ఆ స్వామి యందు ప్రేమాతిశయంతో కూడినటువంటి వాడవై ఆ స్వామిని నువ్వు కూడా ధ్యానం చేస్తున్నావా ఏమిటి ఓ మేఘుడా? ఆయన గురించి స్మరించి స్మరించి మేము చిక్కి శల్యమైపోతూ ఉన్నాం. కృషించినటువంటి దేహము కలిగినటువంటి వాళ్ళం అవుతూ ఉన్నాము. మేము ఏ విధంగా శ్రీకృష్ణ వియోగాన్ని పొంది బాధపడుతున్నామో అలాగే నీవు కూడా ఆ శ్రీకృష్ణ స్వామి వియోగాన్ని భరించలేనట్లు నీవు కూడా కన్నీరు విడుస్తున్నావేమిటి అంటున్నారు మేఘునితో. మేఘుడు కన్నీరు విడచటం ఏమిటి అంటే మేఘంలోంచి జాలువారేటువంటి నీటి బిందువులు. వీరు కృష్ణ పత్నులు, కృష్ణునితో వియోగాన్ని పొంది ఉన్నారు కాబట్టి ప్రకృతి అంతా కూడా వారెక్కడ చూచినా శ్రీకృష్ణ వియోగం చేత దుఃఖపడుతున్నట్లుగా కనిపిస్తోంది ఈ ప్రకృతి. ఓ మేఘుడా, నీవు వర్షధారలు కురిపిస్తూ ఉంటే మాకేమనిపిస్తోందంటే మా వల్లనే నీకు శ్రీకృష్ణస్వామి మిక్కిలి ఇష్టుడు కాబట్టి ఆయన వియోగ దుఃఖాన్ని భరించలేక ఆయన్ని ధ్యానిస్తూ దుఃఖంతో
నీవు కన్నీరు పెట్టుకున్నట్లుగా ఉందయ్యా ఓ మేఘుడా. ఆయన గుర్తొస్తేనే ఆయన మాకు కనిపించట్లేదు అనేటువంటి దుఃఖం మాలో పెరిగిపోతూ ఉన్నది. అదేవిధంగా నువ్వు కూడా స్వామి వియోగ దుఃఖాన్ని అనుభవిస్తున్నావా? స్మృత్వా స్మృత్వా విసృజసి ముహు దుఃఖద తత్ప్రసంగ. ఆ స్వామికి సంబంధించినటువంటి మాట సందర్భం వస్తే చాలు లోపల నుంచి బాధ ఉబికి వస్తోంది. అయ్యో ఆయన మాకు కనిపించటం లేదు అని. అదేవిధంగా నీకు కూడా స్వామి వియోగ దుఃఖం సంప్రాప్తించిందా ఓ మేఘుడా అని మాట్లాడుతున్నారు. ప్రియరావ పదాని భాషసే మృత సంజీవికయా నయాగిర కరవాడికి మధ్యతే ప్రియం వదమే వల్గిత కంఠ కోకిల. ఇప్పుడు మేఘునితో తమ బాధని వెళ్ళబోసుకుని శ్రీకృష్ణ పత్నులు ఇప్పుడు కోకిలను చూచి పలకరిస్తున్నారు. ఆ పక్షిని చూచి ఈ విధంగా అంటున్నారు, ప్రియరావ. అందమైనటువంటి చక్కని శ్రావ్యమైన కంఠధ్వని ఉంది నీకు. నువ్వు పాడితే, నువ్వు ధ్వని చేస్తే ఎలా ఉంటుందంటే మనోహరంగా ఉంటుంది. ఓ చక్కని గొంతు కలిగినటువంటి ఓ కోకిల, వల్గిత కంఠ, హృదయమైన చక్కని కంఠము కలిగినటువంటి ఓ కోకిల. ఏమిటి నీ శబ్దము ఎటువంటిదంటే మరణించటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళల్లో కూడా ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. అది అమృతతుల్యంగా వారిలో జీవాన్ని కలిగిస్తుంది. అంటే ప్రియుల యొక్క వియోగ దుఃఖంతో బాధపడేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నీ శబ్దం గనక వినిపించినట్లయితే ఓ కోకిల, ఆ మధురమైనటువంటి ఆ స్వరానికి పులకితలైనటువంటి స్త్రీలు ప్రియ వియోగ దుఃఖాన్ని మర్చిపోయి మరణావస్థ నుంచి తేరుకుని హాయిగా ఉంటారు. అంత చక్కటి శ్రావ్యమైన గొంతు నీది. నీ గొంతు వల్లనే మేము ఇంకా జీవించి ఉన్నాము. మేము మరి నీకేమి సహాయం చేయాలో చెప్పు. శ్రీకృష్ణ వియోగంతో దుఃఖపడుతున్నటువంటి శ్రీకృష్ణ పత్నులమైన మాకు శ్రావ్యమైన కంఠస్వరాన్ని వినిపించటం ద్వారా మాలో మరల జీవశక్తిని కలిగిస్తున్నావే అమృతంలాగా ఓ కోకిల. అలాంటి తీయనైన శబ్దం కలిగినటువంటి నీకు మేము ఏ విధంగా ప్రియం చెయ్యాలి, నీకేం కావాలో కోరుకో, మేము తీరుస్తాం అని కోకిలతో మాట్లాడుతున్నారు. నచలసి నవదస్యుదార బుద్ధే క్షితిధర చింతయసే మహాంతమర్థం అపిబత వసుదేవ నందనాంఘ్రిం వయమివ కామయసే స్తనైర్విధర్తుం. ఇలా కోకిలతో సంభాషించిన తర్వాత పర్వతాన్ని చూశారు. ప్రకృతిలోవే అన్ని. ఆ పర్వతాన్ని చూచి ఓ పర్వతమా అని సంబోధిస్తూ కృష్ణ పత్నులు ఇలా అంటూ ఉన్నారు, నీవు కదలవు, అదేవిధంగా మాట్లాడవు. ఏమి ధ్యాన నిష్ఠలో ఏమన్నా ఉన్నావా? ఆ శ్రీకృష్ణుని గురించి తపస్సు ఏమన్నా చేస్తున్నావా? ఉదార బుద్ధే, చక్కనైనటువంటి హృదయం కలిగిన ఓ పర్వతమా, పెద్ద మనస్సు నీది, ఉన్నతమైన మనస్సు కలిగినటువంటి వాడవు నీవు. చింతయసే, ఏదైనా ఆలోచిస్తున్నావా, ధ్యానం చేస్తున్నావా, తపస్సు చేస్తున్నావా? దేని గురించి? ఏదైనా మహాంతమర్థం, ఏదో ఉన్నతమైనటువంటి చక్కని గొప్ప విషయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు ఓ పర్వతమా. నువ్వు కదలటం లేదు, మాట్లాడటం లేదు. అపిబత వసుదేవ నందనాంఘ్రిం వయమివ కామయసే. నువ్వు కూడా ఓ పర్వతమా ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క పాదముల యొక్క చిహ్నములు నీ మీద పడాలని, ఆ పాదములచే చక్కగా నీవు అంకితమవ్వాలని కోరుకుంటున్నావా? ఆ కృష్ణస్వామి యొక్క పాదములు ఓ పర్వతమా నీ యందు సంచరించాలని, ఆయన పాదముల యొక్క చిహ్నములతో నిన్ను పునీతుణ్ణి చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావా? మావలే మేం కూడా అదే కోరుకుంటున్నాం. కఠినమైనటువంటి మా హృదయ భాగముల యందు ఆ స్వామి యొక్క పాదములను అలా ధరించి ఈ వియోగ దుఃఖాన్ని పోగొట్టుకోవాలని మేము ఏ విధంగానైతే కోరుకుంటున్నామో, కఠినమైన ఓ పర్వతమా, మా హృదయస్థలం వలె కఠినమైన ఓ పర్వతమా, నీవు కూడా స్వామి యొక్క పాదాలను మావలే నీ యందు ధరించాలని కోరుకుంటున్నావా? మావలనే నీవు స్వామి స్పర్శని కోరుకుంటున్నావా, పాదస్పర్శని అని ఆ పర్వతంతో మాట్లాడుతున్నారు. సుష్యధ్రదాహ
కర్షితా బత సింధుపత్న్య సంప్రత్యపాస్తకమలశ్రియ ఇష్టభర్తు యద్వద్వయం మధుపతే ప్రణయావలోకం అప్రాప్య ముష్టహృదయా పురుకర్షితాస్మా. ఇప్పుడు పర్వతం అయిపోయింది, నదుల్ని చూచంటున్నారు. ఓ నదులారా, ప్రవహించే నదుల్లారా, మీకెంత కష్టం వచ్చింది? ప్రస్తుతం మీరు శుష్కించి ఉన్నారు. మావలినే మేమే విధంగానైతే శ్రీకృష్ణుని యొక్క వియోగ దుఃఖంతో శుష్కించి ఉన్నామో అదే విధంగా మీరు కూడా శుష్కించి కనిపిస్తున్నారు. ప్రవాహం ఏం కనిపించట్లేదు. ప్రవాహం ఉంటేనేగా గబగబా ఆనందంగా ప్రవహిస్తూ పర్వతాల్లో లోయల్లో అలా 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 ప్రవహించి మీ నాథుడైనటువంటి సముద్రుణ్ణి చేరుకుంటారు. మీరు ఈ నదులన్నీ సముద్రాన్ని చేరినప్పుడే నదులకు సంతోషం. మా అందరికీ ఆ కృష్ణస్వామిని సాన్నిధ్యంలో చూసుకున్నప్పుడే, ఆయన్ని స్పృశించినప్పుడే, ఆయనలో చేరినప్పుడే మాకు సంతోషం. మీరు కృషించి ఉండడం వల్ల సముద్రాన్ని చేరుకోలేక మీరు దుఃఖిస్తున్నారు. స్వామి వియోగ దుఃఖం చేత మేము కూడా కృషించి దుఃఖిస్తూ ఉన్నాము. ఆ శ్రీకృష్ణుని చేత అపహరింపబడినటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళము మేము. మీరు ఆ సముద్రుణ్ణి చేరుకోలేక దుఃఖిస్తున్నారు అని చక్కగా తమలో ఉన్నటువంటి దుఃఖాన్ని తెలియజేస్తూ ఉన్నారు శ్రీకృష్ణ పత్నులు. హంసస్వాగతమాస్యతాం పిబపయో బ్రూహ్యంగ శౌరే కథాం దూతం త్వాన్ను విదామ కచ్చిదజితః స్వస్త్యాస్తే ఉక్తం పుర కిం వా నశ్చల సౌహృద స్మరతి తం కస్మాద్ భజామో వయం క్షౌద్రాలాపయ కామదం శ్రియమృతే శైవైకనిష్ఠా స్త్రియాం. ఇప్పుడు హంసను చూసి మాట్లాడుతున్నారు. ఇందాకేమో నదులతో మాట్లాడారు, ఇప్పుడు హంసని చూచి, ఓ హంస, మృదుమధురమైనటువంటి వాక్కులు కలిగినటువంటి ఓ హంస, ఇలా రా, నువ్వెవరో మాకు తెలుసులే. నువ్వు ఆ శ్రీకృష్ణుని యొక్క దూతవు. వచ్చి ఆ శ్రీకృష్ణుని గురించి జాడ మాకు తెలియజెయ్యి. ఎందువల్ల నువ్వు ఈ విధంగా చేస్తున్నావు? నీ కోసం మేము పాలు సిద్ధంగా ఉంచాం. వచ్చి ఈ క్షీరాన్ని నువ్వు సేవించు. ఈ క్షీరాన్ని సేవించి మాకిష్టుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో నువ్వే చెప్పాలి. ఆ వృత్తాంతమంతా నువ్వెవరో మాకు తెలుసు. నీవా శ్రీకృష్ణుని యొక్క దూతవే. సర్లే, మేము ఆయన వియోగ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. కనీసం శ్రీకృష్ణుడైనా సుఖంగా ఉన్నాడా? మా నాథుడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? అయినా శ్రీకృష్ణుణ్ణి విశ్వసించి ఏం లాభం? ఆయన ప్రేమ స్థిరమైందిగా లేనట్లుంది. లేకపోతే ఈ వియోగంలో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? అటువంటి కపట స్వభావం కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దూతమైనటువంటి నీవు ఏది కోరితే అది ఇస్తాం. ఆ స్వామిని కాస్త ఇక్కడికి పిలవ్వా అని హంసతో మాట్లాడుతున్నారు. ఆ పిలిచేదేదో ఆ స్వామిని ఒంటరిగా పిలు. మళ్ళీ ఆ లక్ష్మీదేవిని కూడా పక్కన ఉంచుకుని వస్తాడేమో ఆ స్వామి. ఇద్దరూ కలిసి వస్తే ఆ లక్ష్మీదేవికేనా ఆ శ్రీకృష్ణుడి మీద అమితమైనటువంటి ప్రేమ? మాకు లేదా? కాబట్టి ఆ వచ్చేటువంటి కృష్ణస్వామిని కాస్త మా మీద ప్రేమ చూపుతూ ఒంటరిగా తీసుకునిరా అని ఆ హంసకి హెచ్చరిక చేస్తున్నట్లుగా తమలో లక్ష్మీదేవితో సమానమైనటువంటి ప్రేమ శ్రీకృష్ణస్వామి యందు ఉన్నది అని తెలియజేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారు వియోగ దుఃఖంతో. శ్రీ సుకౌవాచ ఇతీదృశేన భావేన కృష్ణే యోగేశ్వరేశ్వరే క్రియమాణేన మాధవ్యో లేభిరే పరమాంగతి. ఈ విధమైనటువంటి భావనతో శుకులవారు చెబుతున్నారు. ఏ విధమైన భావన? ఒక పర్వతాన్ని చూచినా, ఒక కోకిలని చూచినా, సముద్రాన్ని చూచినా, చంద్రుణ్ణి చూచినా, హంసని చూసినా, నదులను చూసినా, ఈ ప్రకృతిలో ఎక్కడ చూచినా కూడా ఆ శ్రీకృష్ణ వియోగ దుఃఖమే కనిపించి ఈ ప్రకృతిలో అంతా పరమాత్మే ఉన్నాడు అనేటువంటి భావనకి వాళ్ళు లోనయ్యి ఈ విధంగా దుఃఖపడి అంతా శ్రీకృష్ణమయంగా దర్శిస్తూ ప్రకృతిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి దర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ నిరంతరము ఆ స్వామిని స్మరించి చిట్ట చివరికి
ఆ స్వామినే చేరుకున్నారు. క్రియమాణేన మాధవ్యో లేభిరే పరమాంగతిం. యోగులందరికీ ప్రభువైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. శృతమాత్రోపి యస్త్రీణాం ప్రసహ్యాకర్షతే మనః ఉరుగాయోరుగీతో వా పశ్యంతీనాం కుతః పునః. శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైన లీలలు ఎన్నో విధాలుగా గానం చేయబడ్డాయి. ఆ గానమాధుర్యంతోనే శ్రీకృష్ణుని మీద ఆకర్షితులైపోతారు స్త్రీలు కానీ, అలాగే పురుషులైనా ఆకర్షితులవుతారు, ఎవరైనా ఆకర్షితులవుతారు. మరి ఇంకా ప్రత్యక్షంగా ఆ శ్రీకృష్ణ స్వామిని చూచేవారి సంగతి ఇంక చెప్పేదేముంది. ఆయనకి సంబంధించినటువంటి గుణగానములను శ్రవణం చేసినటువంటి వారే ఆనందానికి లోనవుతారు, పునీతులైపోతారు కదా. మరి ఇంకా ఆయన్ని ప్రత్యక్షంగా చూచి ఆనందించి సేవించేటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకి ఉత్తమ గతి తప్పనిసరిగా లభిస్తుంది. పశ్యంతీనాం కుతః పునః. ఆయన్నే నిరంతరము చూచేటువంటి ఆ పత్నుల యొక్క, కృష్ణ పత్నుల యొక్క అదృష్టమే అదృష్టము అని వర్ణిస్తున్నారు. యా సంపర్య చరన్ ప్రేమ్నా పాద సంవాహనాదిభిః జగద్గురుం భర్తృబుద్ధ్యా తాసాం కిం వర్ణ్యతే తపః. ఎంతో ప్రేమతో ఆ స్వామిని సేవించి, ఆయనకు పాదసేవ చేసి, కావలసిన సపర్యలన్నీ ఆచరించి, లోకానికంతటికీ గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామిని తమ భర్తగా పొంది, తమ భర్తగా భావన చేసి, ఎంతో శ్రద్ధాసక్తులతో ఆ కృష్ణుణ్ణి సేవించటం అంటే అంతకన్నా గొప్ప తపస్సే ఉన్నది కృష్ణ పత్నులకు. అంత అదృష్టవతులు ఆ శ్రీకృష్ణ పత్నులు అని వర్ణిస్తూ, ఏవం వేదోదితం ధర్మం అనుతిష్టన్ సతాం గతి గృహం ధర్మ అర్ధకామానాం ముహుశ్చా దర్శయత్ పదం. ఈ విధంగా వేదంలో వర్ణింపబడినటువంటి గృహస్థ ధర్మాన్ని, వేదోక్తమైనటువంటి ధర్మాన్ని చక్కగా సత్పురుషులందరికీ స్థానభూతుడైన ఆ శ్రీకృష్ణ స్వామి అనుసరిస్తూ ఎంతోమందికి ఆదర్శప్రాయుడై, ధర్మార్థకామములు పొందాలి అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించవలసిందే, అది ఆచరించినటువంటి వాళ్లే ధర్మార్థకామములను పొందుతారు అని మాటిమాటికి మానవులందరికీ ఒక ఆదర్శాన్ని అందించాడు. తాను మానవునిగా జన్మించి తన భార్యలతో ఈ గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ, ఆస్థితస్య పరం ధర్మం కృష్ణస్య గృహమేధినాం ఆసన్ షోడశ సహస్రం మహిష్యశ్చ శతాధికం. ఈ విధంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఉన్నటువంటి, ధర్మపరంగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతమంది పత్నులున్నారు అంటే 16,108 మంది భార్యలున్నారు అని వర్ణించి చెబుతున్నారు. తాసాం స్త్రీరత్నభూతానాం అష్టౌయాః ప్రాగుదాహృతాః రుక్మిణీ ప్రముఖా రాజన్ తత్పుత్రాశ్చానుపూర్వశః. ఈ 16,108 మంది భార్యలలో ప్రధానమైనటువంటి పత్నులు 8 మంది ఉన్నారు. వాళ్ళ గురించి రుక్మిణి మొదలైనటువంటి వారు, వాళ్ళ గురించి ముందుగానే నీకు వర్ణించి చెప్పా కదా, వాళ్ళ సంతానం గురించి. తత్పుత్రాశ్చానుపూర్వశః, ఎంతమంది ఉన్నారనే విషయాన్ని, ఆ 8 మంది పత్నుల యొక్క సంతానాన్ని గురించి నీకు వర్ణించి చెప్పాను ఓ పరీక్షిన్ మహారాజా. ఏకైకస్యాం దశ దశ కృష్ణః అజీజనదాత్మజాన్ యావత్య ఆత్మనో భార్యా అమోఘ గతిరీశ్వర. ఒక్కొక్క భార్య యందు 10 మంది సంతానం. ఒక్కొక్క భార్య యందు శ్రీకృష్ణ పరమాత్మకు 10 మంది చొప్పున తక్కువ లేకుండా సంతానం ఉన్నారు. ఆ విధంగా సంతానాన్ని పొందాడు కృష్ణస్వామి. ఎంతమంది భార్యలైతే ఉన్నారో వారి యందు ఒక్కొక్క భార్య యందు 10 మంది సంతానం కలిగారు. ఈ విధంగా వ్యర్థము కానటువంటి చక్కని మార్గాన్ని చూపించేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధమైన వైభవంతో ఉన్నాడు. తేషాముద్దామ వీర్యాణాం 18 మహారథాః ఆసన్నుదార యశసః తేషాం నామాని మే శృణు. ఓ పరీక్షిన్ మహారాజా,
ఒక్కొక్క భార్య యందు 10 మంది సంతానం ఉన్నారని చెప్పాను కదా. అంటే ఎంతమంది అసంఖ్యాకమైన సంతానం శ్రీకృష్ణ స్వామికి. వారిలో ప్రధాన భూతులైనటువంటి వారు 18 మంది పుత్రులు ఉన్నారు. వాళ్ళు మహారథులు, ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారు 18 మంది ఉన్నారు. వారి పేర్లు చెబుతాను విను. ప్రద్యుమ్నశ్చ అనిరుద్ధశ్చ దీప్తిమాన్ భానురేవచ సాంబో మధుర్బృహద్భాను చిత్రభానుర్వృకోరుణ. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమంతుడు, భానువు, సాంబుడు, మధువు, బృహద్భాను, చిత్రభాను, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహుడు, శృతదేవుడు, సునందనుడు. పుష్కరో వేదబాహుశ్చ శృతదేవ సునందన. చిత్రబాహుర్విరూపశ్చ కవిరగ్నియగ్రోధ ఏవచ. పుష్కరుడు, వేదబాహువు, శృతదేవుడు, సునందనుడు, చిత్రబాహువు, విరూపుడు, కవి, న్యగ్రోధుడు, అనే పేరు కలిగినటువంటి 18 మంది ప్రధానమైనటువంటి వారు మహారథులున్నారని చెబుతూ, ఏతేషామపి రాజేంద్ర తనుజానాం మధుద్విషః ప్రద్యుమ్న ఆసీత్ ప్రథమః పితృవత్ రుక్మిణీసుతః. ఈ 18 మందిలో కూడా మళ్ళీ ప్రత్యేకంగా ప్రద్యుమ్నుడు, రుక్మిణీదేవికి శ్రీకృష్ణుని ద్వారా కలిగినటువంటి సంతానం. ఆ ప్రద్యుమ్నుడు సాక్షాత్తు గుణములలో కానీ, పరాక్రమంలో కానీ, రూపంలో కానీ అన్నింటిలో తీర్చిదిద్దినట్టుగా శ్రీకృష్ణుని యొక్క ప్రభావం కలిగినటువంటి వాడే. ఆయన వలే ఉంటాడు అన్ని విధాల. మధువనే రాక్షసుణ్ణి సంహరించిన శ్రీకృష్ణుని పుత్రుడైన ప్రద్యుమ్నుడు రూపంలో కానీ, లావణ్యంలో కానీ, పరాక్రమంలో కానీ ఎందులోనైనా ఆ శ్రీకృష్ణ స్వామితో సరిసమానంగా ఉన్నవాడు అని చెబుతూ, స రుక్మిణో దుహితరం ఉపయేమే మహారథః తస్మాత్ సుతో అనిరుద్ధో భూత్ నాగాయుత బలాన్వితః. ఈ రుక్మిణీదేవికి జన్మించినటువంటి ప్రద్యుమ్నుడనే కుమారుడు రుక్మిణి అన్నగారైనటువంటి రుక్మి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఈ ప్రద్యుమ్నుడు. ఆ రుక్మి యొక్క కుమార్తెకు ప్రద్యుమ్నునకు కలిగినటువంటి సంతానం ఎవరు అంటే అనిరుద్ధుడు. అతడు ఎలాంటి వాడు అనిరుద్ధుడు అంటే 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడని వర్ణిస్తూ ఉన్నారు. సచాపి రుక్మిణః పౌత్రీం దౌహిత్రో జగృహే తతః వజ్రస్తస్య అభవద్యస్తు మౌసలాదవశేషితః. ఇంకా ప్రద్యుమ్నుని కుమారుడైనటువంటి అనిరుద్ధుడు రుక్మిణి అన్నగారైనటువంటి రుక్మి మనవరాల్ని వివాహం చేసుకున్నాడు. అంటే పౌత్రిని, రుక్మి యొక్క కుమారుని కూతుర్ని అనిరుద్ధుడు వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ కలిగిన సంతానం ఎవరు అంటే వజ్రుడనే పేరు కలిగినటువంటి వాడు. ఆ వజ్రుడనేవాడు యదువంశాన్ని నిలబెట్టినటువంటి వాడు. ఎందువల్లంటే ఈ యదువీరులు ఋషుల పట్ల చేసినటువంటి అపచారం వల్ల శాపానికి గురయ్యారు. ముసలం వల్ల వాళ్ళందరూ నాశనమైపోయారు. వాళ్ళందరూ నశించిపోయినా మిగిలి ఉన్నవాడెవరు అంటే అనిరుద్ధుని పుత్రుడైనటువంటి ఈ వజ్రుడనేటువంటి వాడు మాత్రమే. ప్రతిబాహురభూతస్మాత్ సుబాహుస్తస్య చాత్మజః సుబాహు శాంతసేనో భూతు శతసేనస్తు తత్సుతః. మరి అనిరుద్ధుని పుత్రుడైనటువంటి వజ్రునికి ఒక కుమారుడున్నాడు. అతని పేరు ప్రతిబాహు. ఆ ప్రతిబాహు యొక్క కుమారుని పేరు సుబాహు. ఆ సుబాహు యొక్క కుమారుని పేరు శాంతసేనుడు. ఆ శాంతసేనుని యొక్క కుమారుని పేరు శతసేనుడు అని చెప్పి ఆ కృష్ణస్వామి యొక్క వంశంలో అనిరుద్ధుని తర్వాత వచ్చినటువంటి ఆ పరంపరను వర్ణించి చెప్తున్నారు పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుల వారికి. వజ్రుని ద్వారా వచ్చినటువంటి సంతానం శాంతసేనుని యొక్క కుమారుడు శతసేనుడని చెప్పి, నహ్యే తస్మిన్ కులే జాతాః అధనాః అబహుప్రజాః అల్పాయుషో అల్పవీర్యాశ్చ అబ్రహ్మణ్యాశ్చ జజ్ఞిరే. ఈ యదువంశంలో జన్మించినటువంటి వారు ఎలాంటి వారంటే ఏ ఒక్కరూ సామాన్యులు కాదు. అందరూ ధనవంతులు, చక్కని సంతానం కలిగినటువంటి వారు, దీర్ఘమైన ఆయుర్దాయం కలిగిన వారు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారు,
పవిత్రమైన మంగళప్రదమైనటువంటి చక్కని రూపము, స్వభావము, ధర్మానుష్ఠానము కలిగినటువంటి వారు పవిత్రమూర్తులే. అంతే తప్ప ధనం లేనివారు కానీ, సంతానం లేనివారు కానీ, అల్పాయుష్కులు కానీ ఎవరూ లేరని చెబుతూ, యదువంశ ప్రసూతానాం పుంసాం విఖ్యాత కర్మణాం సంఖ్యాన శక్యతే కర్తుం అపి వర్షాయుతైరపి. పరీక్షణ్ మహారాజుకి చెబుతూ సుఖయోగేంద్రుల వారు ఇటువంటి విస్తృతమైనటువంటి యదువంశంలో ఉన్నటువంటి కృష్ణుని యొక్క పరంపర ఎవరైతే ఉన్నారో, ఆయన పుత్రులు ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క భార్య యందు 10 మంది సంతానం, వాళ్ళందరి సంఖ్యని వర్ణించి చెప్పడం 10,000 సంవత్సరాలైనా కూడా పూర్తవదు. అంత అసంఖ్యాకమైనటువంటి యదువీరులు విస్తరించారు అని చెప్పారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ.